వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఈ రోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే ఏంటి? మొమెంటం అనేది ఎప్పుడైతే కాన్స్టెంట్ అవుతుందో దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ కన్జర్వ్డ్. కన్జర్వ్డ్ అంటే కాన్స్టెంట్ గా ఉండటాన్ని కన్జర్వేషన్ అంటే కాన్స్టెంట్ గా ఉండడం అని మీనింగ్. ఎప్పుడు అవుతుంది? మనం తీసుకునేటటువంటి మొమెంటం అనేది న్యూటన్ సెకండ్ లాలో ఉన్న F = dp/dt తో రిలేట్ అవుతుంది కదా. ఎప్పుడైతే ఫోర్స్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనం జీరోగా తీసుకుంటామో, అంటే ఒక సిస్టమ్ మీద కానీ ఒక బాడీ పైన కానీ ఒక ఆబ్జెక్ట్ పైన కానీ అప్లై చేసిన ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది జీరో అయినప్పుడు, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ లేనప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి మొమెంటం అనేది కాన్స్టెంట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కన్జర్వేషన్ అని అంటారు. Now, how can you give the statement for the law of conservation of linear momentum? చూడండి, in the absence of external force, the momentum of a body or an object remains constant. From the equation F external is equal to dp/dt. ఇక్కడ చూడండి, ఈ dp/dt అనేది టైం డెరివేటివ్ ఆఫ్ మొమెంటం. ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది లేకపోతే ఆబ్సెన్స్ కదా అన్నది. ఆబ్సెన్స్ అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఇక్కడ జీరో అవడం. మ్యాథమెటికల్లీ ఇఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈక్వల్ టు జీరో దెన్ ద టైం డెరివేటివ్ ఆఫ్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు జీరో. టైం డెరివేటివ్ ఏమైంది? జీరో అయింది. దెన్ ఎనీ డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈక్వల్ టు జీరో దెన్ దట్ ఫంక్షన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్. ఆ ఫంక్షన్ ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ అవుతుంది. అక్కడ ఫంక్షన్ అనేది మొమెంటం, సో దట్స్ వై ద మొమెంటం ఈజ్ కాన్స్టెంట్. ఎట్లా కాన్స్టెంట్ అయింది? టోటల్ సిస్టమ్ ఉన్నటువంటి మొమెంటం అనేది కాన్స్టెంట్. దట్స్ వై ఇనిషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. అంటే p బార్ ఇనిషియల్ ప్లస్ p బార్ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, ఇనిషియల్ మొమెంటం ప్లస్ ఫైనల్ మొమెంటం టోటల్ గా కాన్స్టెంట్ అవుతుంది. అయితే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది జీరో అయినప్పుడు, ఈ పర్టికులర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది జీరో అయితే మొమెంటం అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఈ మొమెంటం కాన్స్టెంట్ అంటే ఇనిషియల్ మొమెంటం మ్యాగ్నిట్యూడ్లీ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. మ్యాగ్నిట్యూడ్లీ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ మనం ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేది రీకాయిల్ ఆఫ్ గన్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది, రీకాయిల్ ఆఫ్ గన్. గన్లో నుంచి బుల్లెట్ని ఫైర్ చేసినప్పుడు, బుల్లెట్ అనేది విత్ స్మాల్ వెలాసిటీ వీతో ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు హెవీ మాస్ ఉన్నటువంటి గన్ అనేది వెనక్కి రీకాయిల్ అవుతుంది. అంటే వెనక్కి మూవ్ అవ్వడానికి రీకాయిల్ అని అంటారు. అంటే జస్ట్ ఇట్లా వెనక్కి వస్తుంది. అలా రావడానికి రీజన్ ఏంటి అంటే టు ఒబే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. గన్ విల్ కమ్ బ్యాక్. దట్ ఈస్ కాల్డ్ రీకాయిల్ ఆఫ్ గన్ విల్ బి హ్యాపెన్. ఇక్కడ మొమెంటం అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది జీరో అయినప్పుడు దీన్ని మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ ని అప్లై చేయడం సిస్టంలో గన్లో నుంచి బుల్లెట్ బయటకు వచ్చినప్పుడు ద టోటల్ సిస్టమ్ ఉన్నటువంటి మొమెంటం అనేది కాన్స్టెంట్. మొమెంటం ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రిగింగ్ ద ట్రిగ్గర్ ఇనీషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. ఇనీషియల్ గా గన్ లోపల ఉన్న బుల్లెట్, గన్ రెండు కూడా ఎలా ఉన్నాయి? రెస్ట్ లో ఉన్నాయి. So that's why there is no momentum initially. That's why initial momentum is zero. Trigger అయిన తర్వాత గన్ అండ్ బుల్లెట్ రెండు కూడా మోషన్లోకి వచ్చాయి. బుల్లెట్ ఏమో దానికి ఉన్నటువంటి యాక్చువల్ వెలాసిటీతో ముందుకి ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. దాని డైరెక్షన్ కి, బుల్లెట్ వెళ్ళిన డైరెక్షన్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా రీకాయిల్ ఆఫ్ గన్ అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ జరుగుతుంది. సో దట్స్ వై మొమెంటం ఆఫ్ ద గన్ ప్లస్ మొమెంటం ఆఫ్ బుల్లెట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. జీరో ఎలా వచ్చింది? ఇనీషియల్ గా బుల్లెట్ అనేది బయటికి రావడానికి ముందు టోటల్ మొమెంటం, ఇనీషియల్ మొమెంటం ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ జీరో, రెస్ట్ లో ఉంది. దట్స్ వై వెలాసిటీ జీరో అయితే మొమెంటం అనేది జీరో అవుతుంది. సో
MB is equal to minus MV. ఇక్కడ క్యాపిటల్ M అనేది మాస్ ఆఫ్ ద గన్. ఇట్ ఈస్ మాస్ ఆఫ్ ద గన్. Small m is mass of the bullet. Mass of the bullet. Capital V is recoil velocity. Recoil velocity of gun. Small v is velocity of bullet. Velocity of bullet. So capital V, ఎంత వెలాసిటీ రీకాల్ అయిందో రాస్తే ఎక్స్ప్రెషన్ capital V, that is recoil velocity of gun is equal to minus small m by capital M into V. It is the recoil velocity of gun. This is the recoil of gun. Next application వచ్చేటప్పటికి explosion of shell or a bomb. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ని మీ ముందు తీసుకురావడానికి మన ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్ యూ.